మోడీ జగన్ వ్యూహంలో చంద్రబాబు నిజంగా ఇరుక్కున్నారా? ఏపీలో టీడీపీ గెలిచినా ఓడినా జరగబోయేది ఏంటి? పొయ్యి సెగ పొంతకు తగిలినట్లు బీజేపీ మీద ప్రజల వ్యతిరేకతను టీడీపీ జనసేన భరించాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. జనసేనకు పోయేదేం లేదు. పవన్ కుటుంబం అంతా బీజేపీతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు నెరుపుతోంది. కాషాయ పార్టీ ఆదేశిస్తే మరో ఆలోచన లేకుండా పవన్ పార్టీని విలీనం చేయాల్సి వచ్చినా చేసేస్తారు. టీడీపీకి అనివార్యమవుతుంది. ఒకవేళ చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచినా చక్రం తిప్పేది కమల్నాథులే. ఈ దఫా కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి అంత తేలిక కాదు. దక్షిణాదిలో వైసీపీ, టీడీపీ బలంతో కొంతైనా నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ రకంగా చూసినా టీడీపీ తిరిగి కోలుకోలేని విధంగా బీజేపీ చక్రబంధంలో చిక్కుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ వెనుక ఢిల్లీ పెద్దలున్నారనేది బహిరంగ రహస్యం. ఇది కేవలం సీఎం జగన్ చేసి ఉంటే బీజేపీ కనీసం అరెస్టు ఖండించేది. కాషాయ పార్టీ కేంద్ర నాయకత్వం అసలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించింది. చంద్రబాబు ఆషామాషీ నాయకుడేమీ కాదు. కేంద్రంలో చక్రం తిప్పిన నేత. మోడీ ముఖ్యమంత్రి కాని టైంలోనే మోడీ ఇప్పుడు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న ఎన్డీఏ 1కి నాయకుడిగా పనిచేసిన ఘనత చంద్రబాబుది. ఏకధాటిగా 6 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమికి బాధ్యతలు వహించారు చంద్రబాబు. అటువంటి చంద్రబాబు అరెస్టు గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరిగినప్పటికీ బీజేపీలో మాత్రం చీమకు కుట్టనట్లు కూడా అనిపించలేదు. మోడీ, అమిత్ షా సైతం చంద్రబాబు అరెస్టు గురించి నోరు విప్పి మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే రీసెంట్గా అమిత్ షా తమకు చంద్రబాబు అరెస్టుకి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేరు. చంద్రబాబు జైల్లో ఉండగానే పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్దతిచ్చినట్లు ముందుకు తోసింది. అప్పటిదాకా తాను సీఎం కావాలని, అధికారాన్ని చెరిసగం పంచుకోవాలనే సంకేతాలు ఇచ్చిన పవన్ నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక బీజేపీ పెద్దలున్నట్లు రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వంతో టీడీపీ పొత్తుపై చర్చలకు ఒకరోజు ముందే మోడీ, షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే తాము నష్టపోతామని చెప్పినట్లు సమాచారం. ఆ పార్టీకే టీడీపీ జనసేన జోడీకి తిరుగులేని ఆధిక్యత సాధిస్తుందని అనేక సర్వేలు వెల్లడించాయి. బీజేపీతో పొత్తు లేకుంటే సీఎం జగన్ దూకుడుకు కళ్ళెం వేయడం సాధ్యం కాదనే వాతావరణాన్ని టీడీపీ నుంచి కాషాయ పార్టీలోకి వెళ్లిన నేతలు సృష్టించారు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి సృష్టి మాత్రమే. అసలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే చంద్రబాబును కేసులతో అభద్రతాభావంలోకి నెట్టి జనసేన ద్వారా బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకున్నట్లుగా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది. బీజేపీతో పొత్తు ఖరారయ్యాక కూటమి పార్టీల గ్రాఫ్ అమాంతం దిగజారినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అత్యవసర సీట్లతో కూటమి గట్టెక్కి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పెత్తనమంతా ఎన్డీఏ చేతిలోకి వెళ్ళిపోతుంది. పవన్కు ప్రాధాన్యం పెంచి టీడీపీని అణచివేస్తుంది. ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబుకు ఆయన రాజకీయ వారసుడు లోకేష్కి భవిష్యత్తు శూన్యంగానే కనిపిస్తుంది. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది.